హే గైస్, వై ప్రశాంత్ వర్మ ఈజ్ ఎ జీనియస్ అండ్ మాస్టర్ మైండ్. తీసిన 4-5 సినిమాలకి ప్రశాంత్ వర్మని నెక్స్ట్ ఎస్ఎస్ రాజమౌళి అని అంటున్నారు. ఇదంతా బయట టాక్. బిఫోర్ దట్ కాన్సర్ ఎరిపెక్కితే బానే ఉంటది, కానీ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఎర్రగా ఉంటేనే చాలా బాధగా ఉంటది. సో మీ ఏళ్ళని కత్తులుగా చేసి ఆ ఎర్ర బటన్ ని పొడిచి పారదొబ్బని చెప్తాను. రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ వైపు వెళ్తుందో దానికి ఫుల్ క్రెడిట్స్ ఖచ్చితంగా ప్రశాంత్ వర్మకే ఇవ్వాలి. ఒక సినిమా కర్త, కర్మ, క్రియ అన్ని డైరెక్టరే. అందుకే డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు అన్ని మూవీస్ లో. అండ్ హనుమాన్ ని చూసిన వాళ్ళకి విఎఫ్ఎక్స్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఆ బడ్జెట్ కి అంత రేంజ్ విఎఫ్ఎక్స్ ఇవ్వడం అంటే మాల్ విషయం కాదు. అండ్ ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్స్ ప్రతిసారి కొత్తగా ఉంటాయి. మిగతా వాళ్ళలాగా ఫైట్లు, పాటలు, మళ్ళీ ఇదంతా తిప్పి తిప్పి కొట్టడం అలాంటివి ఏం ఉండవు. కమర్షియల్ సినిమాలు కాకుండా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొత్త కాన్సెప్ట్స్ తీసుకుని ఇట్లు కొట్టాడు ప్రశాంత్ వర్మ. లైక్ జాంబీ రెడ్డి, అద్భుతం అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన హనుమాన్. ఒక డైరెక్టర్ అనే వాడికి కన్విక్షన్ చాలా ఇంపార్టెంట్. అసలు కన్విక్షన్ అంటే ఏంటంటారా? ఒకరు ఒక పాయింట్ ని స్ట్రాంగ్ గా నమ్మి దాన్ని ఆడియన్స్ కి అలాగే చూపించి తను నమ్మింది అందరు నమ్మేలా చేయడం. మన భాషలో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆదిత్య 369 సినిమాతో తెలుగు సినిమాకి ఫర్ ద ఫస్ట్ టైం ట్రావెల్ అంటే ఏందో చూపించారు. అంతకు ముందు వరకు టైం ట్రావెల్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు తెలుగు ఆడియన్స్ కి. అండ్ ఆదిత్య 369 రూపంలో సంగీత శ్రీనివాస్ గారు స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది కాబట్టి మనకి చూపించారు టైం ట్రావెల్ గురించి. అసలు అది పాసిబుల్ అయింది ఆ టైంలో అంటే ఖచ్చితంగా ఆయన కన్విక్షన్ వల్లే. అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఆదిత్య 369 TFI చరిత్రలో ఒక పెద్ద హిట్ అయింది. అండ్ ఇదే కన్విక్షన్ తో ఎస్ఎస్ రాజమౌళి గారు తీసుకొచ్చిన కాన్సెప్టే ఈగ. ఒకరు చనిపోయాక ఈగ బాడీలో దూరి రీబర్త్ తీసుకొని తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రివెంజ్ తీసుకోవడం అనేది ఒక ఇంపాసిబుల్ స్టోరీ. అండ్ పేపర్ మీద బానే ఉంటది ఇదంతా, కానీ స్టోరీని స్క్రీన్ మీదకి చూపించాలంటేనే చాలా కష్టం. అండ్ రాజమౌళి గారికి ఆ కన్విక్షన్ వేరే లెవెల్లో ఉంది. ఈ కన్విక్షన్ అనేది సినిమా స్టార్టింగ్ నుంచే ఉండాలి. అంటే స్టోరీ బోర్డు వేసుకునే టైం నుంచే ఉండాలి. లేకపోతే ఒకరు నమ్మిన స్టోరీని అందరూ ఓన్ చేసుకునేలా చేయడం చాలా కష్టం. కన్విక్షన్ అనేది తెలుగులో చాలా తక్కువ మంది డైరెక్టర్స్ దగ్గరే చూస్తాం. అందులో ఒకరే ప్రశాంత్ వర్మ. అంతెందుకు జాంబీ రెడ్డినే తీసుకుందాం. తెలుగులో ఒక ఫుల్ ప్లెజ్డ్ జాంబీ మూవీని చూస్తానని అసలు అనుకోలేదు నేను. బట్ ప్రశాంత్ వర్మ మేడ్ ఇట్. సైన్స్ ని దేవుణ్ణి కరెక్ట్ గా బ్లెండ్ చేశాడు ఈ సినిమాలో. ఇక్కడే నేను హనుమాన్ గురించి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఏం చెప్పినా హనుమాన్ లో ఒక స్పాయిలర్ అయిపోద్ది. అసలు హనుమాన్ లాంటి లో బడ్జెట్ మూవీ, గుంటూరు కారం లాంటి సినిమాని, అది కూడా సంక్రాంతి రేస్ లో ఫేస్ అయిందంటే ఖచ్చితంగా స్టోరీ 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 ఒక స్ట్రాంగ్ స్టోరీ అండ్ మేకింగ్, విఎఫ్ఎక్స్ ఈ మూడు లేకపోతే హనుమాన్ గుంటూరు కారాన్ని ఎదుర్కొండేది కాదు. ఎంత బడ్జెట్ ఉన్నా అదే టైంలో విఎఫ్ఎక్స్ అండ్ స్టోరీ కరెక్ట్ యూజ్ లేకపోతే అతి దరిద్రం అయిపోతుంది ఆ సినిమా. అదే ఆదిపురుష్ బడ్జెట్ లో హనుమాన్ వచ్చి ఉంటే గెస్ హౌ బిగ్ ఇట్ వుడ్ బి. ఉన్న రిసోర్సెస్ ని కరెక్ట్ గా యూజ్ చేయడం ప్రశాంత్ వర్మకి చాలా ఇష్టం. లైక్ హనుమాన్ కి ఏఐ టూల్స్ యూజ్ చేసామని రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఏఐ ఈజ్ ద న్యూ కూల్ థింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో, చాట్ జీపీటీ, మిడ్ జర్నీ, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాము. ఒక సినిమాకి కావాల్సింది ఇంటర్నెట్ నుంచి తీసుకొని అది యూజ్ చేయాలి అనే థాట్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఒక డైరెక్టర్స్ కి ఉండాల్సిన క్వాలిటీస్ లో విజన్ కమ్స్ ఆఫ్టర్ కన్విక్షన్. స్టోరీకి తగినట్టు అవుట్పుట్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే కెమెరా మూవ్మెంట్స్, ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పాయింట్ ని కరెక్ట్ గా గైడ్ చేసేది కన్ఫర్మ్ గా డైరెక్టర్ విజన్ ఒకటే. లైటింగ్ అనే టూల్ సినిమాటోగ్రఫీలో చాలా సిగ్నిఫికెంట్ పాయింట్. అండ్ మూవీ యొక్క అట్మాస్ఫియర్, మూడ్ ని డిసైడ్ చేసేది కూడా ఇదే. ఫర్ దిస్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ షుడ్ కమ్ టుగెదర్. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ హనుమాన్. లో లైట్ సీక్వెన్సెస్ సూపర్ ఉంటాయి ఈ మూవీలో. అండ్ క్లైమాక్స్ వచ్చే గూస్ బంప్స్ మాత్రం వేరే లెవెల్. ఒక చిన్న డీటెయిల్స్ ని ప్రశాంత్ వర్మ ఎంత అటెన్షన్ ఇచ్చాడో కూడా మనకి క్లైమాక్స్ లో అర్థం అయిపోతుంది. దేవుడి రిఫరెన్స్ ప్రశాంత్ వర్మ ఇచ్చినట్టు వేరే ఎవరు తీసుకోలేరు. లైక్ కృష్ణుడు ఇన్ అభిషేక జలం అట్ జాంబీ రెడ్డి, అండ్ హనుమాన్ లో హనుమంతుల వారి రిఫరెన్స్. అసలు జాంబీ రెడ్డిలో ఆ జాంబీ వైరస్ విరుగుడు ఏంటా అని అనుకునే టైంలో కరెక్ట్ గా ఆ టైంకి శివాలయంలో శివలింగానికి చేసిన అభిషేక జలమే ఈ వైరస్ కి విరుగుడు అని బ్లెండ్ చేశాడు. అండ్ దిస్ ఈస్ సో కన్విన్సింగ్ ఎట్ దట్ పాయింట్. సైన్స్ ని దేవుణ్ణి మిక్స్ చేయడం ఇదే. ఆ వాటర్ లో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయని, అందుకే అది యాంటీడోట్ అయినట్టు పోర్ట్రే చేశాడు ప్రశాంత్ వర్మ. ఇందులో సైన్స్ ఉంది, అలానే గాడ్ కూడా ఉన్నాడు. దిస్ హౌ రెఫరెన్సెస్ షుడ్ బి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం మోటివేషన్ వస్తుంది. సో ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఏంటి 2 సార్లు చెప్పాను, ఫస్ట్ టైం చేయని వాళ్ళకి 2 సార్లు చెప్పడం అంతే. బాయ్.